హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఇంటి కూటికి దోవకూటికి రెంటికి చెడినట్లయిందే అయ్యోరి వ్యవహారమని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. బాక్సాఫీస్ వద్ద పవర్ బాబు బీభత్సం కొనసాగుతుంది. ఎన్నో ఆశలతో ఎంతో హైప్తో ఆస్తులమ్మి టికెట్లు కొని మరీ వెళ్ళిన వీర సైనికులకి కటానా పెట్టాడు బాబు. కర్ర ఇచ్చి మరీ పళ్ళు రాలగొట్టించుకున్నట్లయింది వాళ్ళ పరిస్థితి. పాప రికార్డులు లేపుదామని వెళ్తే లేపి వీళ్ళకే పెట్టాడు. గోజీ గోజీ అని అరిచినందుకు గోసిలు పీకేశాడు. ఎంతైనా సార్థక నామధేయుడు బాబు. తీరున గుడ్డ కట్టి తిరునాలకు పోతే ఊరికొక గుడ్డ పెలిక ఊడిపోయిందంట. అట్టనే పసలేని కంటెంట్తో పనిలేని ఎలివేషన్స్తో రొటీన్ రాడ్ మూవీ తీసి మన మీద వదిలేశాడు బాబు విలయతాండవం చూసి దిక్కు దశ లేకుండా పారిపోయారు ఆడియన్స్. 300 కోట్ల బడ్జెట్ పెట్టి తీస్తే కోటికి కురాకురా అని కలెక్షన్స్ వస్తున్నాయి. దశాబ్ద కాలానికి పైగా బ్రేక్ ఈవెన్ కానీ బొక్కలో సినిమాలతో అల్లాడిపోతుంటే సుజిత్ అన్నయ్య పుణ్యమాని అనుకోకుండా పవర్ బాబు సినిమా క్యాబేజీకి హైప్ వచ్చింది. అయితే ఐశ్వర్యానికి అంతం, దరిద్రానికి మొదలు ఉండవన్నట్లు ఈ గ్యారేజీతో కూడా బాబు ఫేకు మారలేదు. ఎప్పుడో పుష్కరకాలం కిందట వచ్చిన అత్తారింటికి దారేది సినిమా పేరు చెప్పుకునే కాలం వెల్లదీస్తున్నాడు. వాళ్ళ సామాజిక కాప్స్ క్యాడర్ పోరాటంతో బాబుని బలవంతంగా స్టార్ హీరో రేస్లో ఉంచారు. కానీ నిజానికి బాబు సినిమాలకు వచ్చే కలెక్షన్లు టైర్ 2కి తక్కువ, టైర్ 3కి ఎక్కువ. కూడు పెట్టడు, గుడ్డ ఇవ్వడు, అయినా నా మీద ప్రాణమే అన్నట్టు డే 1 కలెక్షన్స్ కూడా ఇవ్వలేని వీర సైనికులని ఆకాశానికి ఎత్తేస్తుంటాడు బాబు. కానీ వాళ్ళేమో దిగంబర సన్యాసికి చాకలితో పనేముందన్నట్టు పవర్ స్టార్కి మాతో పనేముంది అనుకుంటారో ఏమో, కానీ టికెట్లు పరాపరా చింపడానికి రావడం లేదు. అంతేనా, తోటున్నోడికి తీటున్నోడికి తీరిక ఉండదన్నట్లు గిల్లుకోవడం ఒక ఆటు, గెలుక్కోవడం మా గుల అనుకుంటూ ప్రతి హీరో ఫ్యాన్స్ని ఏలెట్టి గెలుక్కుంటారు. లేనిపోని పీకులాట, చావిడిదాకా గుంజులాట అన్నట్టు వాళ్ళంతా కలిసి రివర్స్ అటాక్ చేస్తారు. ఫైనల్గా వాళ్ళు చూడక, ఇతర హీరోల ఫ్యాన్స్ చూడక అవి ఎటు కాకుండా పోతున్నాయి. అంతే, ఫ్లాప్ అవ్వాల్సిన సినిమాలు కాస్త అల్ట్రా డిజాస్టర్లుగా మారిపోతున్నాయి. ఇప్పుడు బాబు ఎలగబెట్టిన క్యాబేజీ పరిస్థితి కూడా అలాగే ఉంది. హరోం హర రైస్ మిల్లు లాంటి రొట్ట కళాఖండం తర్వాత తీసిన మరొక రొట్ట సినిమా ఈ క్యాబేజీ కాదు గోజీ, ఏదో ఒకట్లే. ఎన్నో అంచనాల మధ్య లేని హైప్తో ఆ అద్భుత ఘట్టం మన ముందుకు వచ్చింది. ఆ అద్భుత కళాఖండాన్ని చూసిన మన వీర సైనికులకి గుత్తి ఉడి చేతిలో పడింది. గ్లిమ్స్ వీడియోలో బాబు కటానా పట్టుకున్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది. కొంపలమ్ముకొని మరి టికెట్ రేట్లు పెట్టి సినిమాకి వెళ్ళిన ట్రేడ్ పండితులకి కటానా అటు తిప్పి ఇటు తిప్పి లాస్ట్ వాళ్ళకే పెట్టాడు. కొట్టం కింద చూరు నీళ్లు తాగి బయటకొచ్చి చల్లదాగామని చెప్పుకున్నట్లు లోపల గూటం పెట్టినా సరే బయటకొచ్చి ఎప్పట్లాగే ఆహా ఓహో అని డబ్బాలు కొట్టారు. ఆడియన్స్ ఎమోషన్స్తో సంబంధం లేకుండా చావగొట్టి చెవులు మూశారు. రొట్ట ఎలివేషన్లు, అరవడాలు, ఉరకడాలు తప్ప ఏమీ లేదు. బాబు సక్ 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 అని కత్తి తిప్పుతున్నా, కసకస నరుకుతున్నా మనం మాత్రం గోడ కొట్టిన పిడకలా అలా చూస్తూ ఉండిపోతాం. ఉండలేక, బయటికి పారిపోలేక, ఆ బీభత్సాన్ని చూసి తట్టుకోలేక అక్కడే ఉండిపోతాం. మొత్తానికైతే అంత సవ్యంగానే జరుగుతుంది. ఎప్పట్లాగే డిస్ట్రిబ్యూటర్లకి తడిగుడ్డ వేయబోతున్నాడు బాబు. మరి తెలుగులో నెంబర్ 1 హీరో అంటారు, కల్ట్ ఫ్యాన్ బేస్ ఉందంటారు, 2 తెలుగు రాష్ట్రాలకి దేవుడు ఒక్కడే అంటారు, పవన్ తర్వాతే ఏ హీరోయిన్ అంటారు. అలాంటిది భారీ హైప్, బ్లాక్ బస్టర్ టాక్, ఫుల్ క్రేజ్, కావాల్సినన్ని థియేటర్లు, ఫెస్టివల్ హాలిడేస్, ఆపోజిట్లో వేరే ఏ పెద్ద సినిమా కూడా పోటీ లేదు. పైగా కొంపలమ్ముకునే రేంజ్లో టికెట్ రేట్లు పెట్టారు. అయినా సరే డే 1 ఫేక్ పోస్టర్ వేశారు. దేవుడి సినిమాకి ఫేక్ బుకింగ్స్, ఫేక్ పోస్టర్లు ఏంటి అంటే ఫేక్ దేవుడా? ఇండస్ట్రీ హిట్టాక్తో కూడా డిజాస్టర్ రికార్డు కొట్టిన ఏకైక హీరో ఈ దరిద్ర దేవుడే. ఈ క్యాబేజీ సినిమాతో 2 తెలుగు రాష్ట్రాల దేవుడు, 2 తెలుగు రాష్ట్రాల జోకర్ అయిపోయాడు పాపం. బాబు పిఆర్ టీములు చేసే అతికి వచ్చే కలెక్షన్స్కి అసలు సంబంధమే ఉండడం లేదు. టికెట్ రేట్లు పెంచినా కలెక్షన్లు లేవు, తగ్గించినా థియేటర్లో జనాలు లేరు. ఏం స్టార్ హీరోనో ఏమో అని తలలు బాదుకుంటున్నారు మన ట్రేడ్ పండితులు. సుజిత్ అన్నయ్య గోజీతో రికార్డ్స్ అన్ని దుల్లగొడుతున్నామని మిడిల్ ఫింగర్ చూపించాడు. ఇప్పుడు ఆ ఏలు ఎక్కడ పెట్టుకుంటాడో ఏమో. ఇక ఇంకో విచిత్రం ఏంటంటే ఇండస్ట్రీ హిట్టాక్ వచ్చినా, భారీ హైప్తో రిలీజ్ అయినా, భారీ టికెట్ రేట్లు పెట్టినా బ్రేక్ ఈవెన్ అవుద్దో లేదో చెప్పలేకపోతున్నారు. అందుకే ముందు డబ్బాలు కొట్టుకోకూడదు అనేది. దేవరా, RRR, పుష్ప రికార్డులు బ్రేక్ చేస్తామంటున్నారు. చూస్తే టైర్ 2 హీరోల కలెక్షన్లు కూడా రావడం లేదు. టికెట్ రేట్లు పెంచి సోలోగా రిలీజ్ చేసినా కలెక్షన్లు రాలేదు.
128 కోట్ల గ్రాస్ వస్తే 154 కోట్లు వచ్చినట్టు ఫేక్ పోస్టర్ దించారు. సరే, నిజంగా 154 కోట్లు వచ్చాయే అనుకుందాం. మరి డే 2 పోస్టర్ వేయలేదేంటి? 100 కోట్ల పోస్టర్ అన్నా దించాలి కదా. మరి డే 2 పోస్టర్ ఏమో అత్తా లేదు. బాబు సినిమాలకి డే 2న వరల్డ్ వైడ్గా 28 కోట్ల గ్రాస్ వచ్చింది. ఏంట్రా 2 తెలుగు రాష్ట్రాల దేవుడికి కష్టం. మొదటి రోజు 154 కోట్లు రావడం ఏంటి, రెండో రోజు 28 కోట్లు ఏంటి? ఆ టికెట్ హైక్స్ కూడా లేకుండా పోటీలో ఇంకో సినిమా రిలీజ్ అయ్యింటే బాబు పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే భయంకరంగా ఉంది. రెండో రోజుకే 80% వరకు డ్రాప్స్ పడ్డాయంటే అది ఖచ్చితంగా బాబు మ్యానియానే. హిట్టాక్తో కూడా రెండో రోజుకి అస్సాం వెళ్ళిందంటే ఇది మామూలు స్టార్ పవర్ కాదు. కాబట్టి బాబు మ్యానియాని, బాబు స్టార్ పవర్ని తగ్గించకూడదు మనం. రెండో రోజు కూడా ఫేక్ పోస్టర్ వేయాల్సిందే అని పట్టుబడుతున్నారు మన ట్రేడ్ పండితులు. ఎందుకంటే ఎలాగో మొదటి రోజు కూడా ఫేక్ పోస్టరే కదా, మరి రెండో రోజు ఫేక్ పోస్టర్ వేయడానికి మీకేంటి ఇబ్బంది? ఖచ్చితంగా డే 2 పోస్టర్ దించాల్సిందని డిమాండ్ చేస్తున్నారు. మరి డే 2న ఈ గోజీ సినిమాకి పోస్టర్ దించకపోవడంపై మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.